వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఆంధ్రప్రదేశ్ గిరిజన సమాజం నుంచి పుట్టిన అరకు కాఫీ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందుతోంది. ఈ విభిన్న రుచిని ప్రపంచానికి పరిచయం చేసిన గిరిజన రైతులు వారి కృషికి గుర్తింపుగా అరకు కాఫీ అంతర్జాతీయ స్థాయిలో ఓ ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. ఈ విజయాన్ని మహీంద్రా గ్రూప్ అధినేత ఆనంద్ మహీంద్రా ప్రశంసించగా ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు కూడా అభినందనలు తెలియజేశారు. అరకు కాఫీ ప్రత్యేక రుచి ఫ్రెష్ అరబికా బీన్స్ ద్వారా పాపులర్ అయింది. పలు అంతర్జాతీయ వేదికలలో ముఖ్యంగా ప్యారిస్ లో ఈ కాఫీకి మంచి మార్కెట్ ఏర్పడింది. ఫ్రాన్స్, జపాన్, యుఎస్ఏ వంటి దేశాల్లో అరకు కాఫీకి భారీ డిమాండ్ ఉంది. మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా తన ట్విట్టర్ ఖాతా ద్వారా అరకు కాఫీ ప్రయాణాన్ని ప్రశంసించారు. బీన్ నుంచి కప్పు వరకు అరకు కాఫీ యొక్క ప్రయాణం గిరిజన రైతుల కృషికి అద్దం పడుతోంది. ఇది ఒక ఆదర్శ ప్రాజెక్ట్ అని ఆయన పేర్కొన్నారు. అంతేకాదు ఈ కాఫీకి గ్లోబల్ మార్కెట్లో లభిస్తున్న ప్రాముఖ్యతను హైలైట్ చేశారు. ఆయన అభిప్రాయానికి అంగీకరిస్తూ అరకు కాఫీ బ్రాండ్ను మరింత ముందుకు తీసుకెళ్లేందుకు ప్రభుత్వాలు, ప్రైవేట్ సంస్థలు కృషి చేయాలని సూచించారు. ఆనంద్ మహేంద్ర చేసిన ట్వీట్కు రీట్వీట్ చేసిన సీఎం చంద్రబాబు అరకు కాఫీ ప్రాముఖ్యతను మరోసారి నొక్కి చెప్పారు. పచ్చని అరకు లోయలో పుట్టిన కాఫీ ప్యారిస్ నడిబొడ్డుకు చేరడం గర్వకారణం. గిరిజన రైతుల కృషికి ఇది నిజమైన గౌరవం. మేడ్ ఇన్ ఏపీ ఉత్పత్తులు అంతర్జాతీయ మార్కెట్లో ప్రత్యేక గుర్తింపు పొందుతున్నాయి అని పేర్కొన్నారు.